ఏంటల్లుడు గారు? నాకు చెప్పకూడని విషయమా? అయ్యో, అలాంటిదేం లేదు మావయ్య గారు. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే గోపి, నేను చెప్తాను. ఏం లేదు అంకుల్, నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయిని ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు బాగా బ్లడ్ పోవడం వల్ల ఆమె ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది. ఆ పాప బ్లడ్ గ్రూప్ AB నెగిటివ్. యాక్చువల్గా ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం. గోపి చాలాసార్లు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అతని బ్లడ్ గ్రూప్ AB నెగిటివ్ అని నాకు తెలుసు. అందుకే ఆ పాప ప్రాణాలు కాపాడడానికి గోపిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడే గోపి పాపకు బ్లడ్ డొనేట్ చేసి వస్తున్నారు. బాబు, సరైన సమయానికి దేవుళ్ళ వచ్చి రక్తదానం చేసి మా పాప ప్రాణాలు కాపాడారు. మీ రుణం తీర్చుకోలేదు బాబు. మీరు నిజంగా దేవుడు బాబు, దేవుడు. అయ్యో, ఏంటండి ఇది? అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. అయినా ఇందులో నేను చేసిందే ఉందండి. మనిషిగా పుట్టిన తర్వాత ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలాగా? అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. మీ రుణం తీర్చుకోలేదు. వస్తామమ్మా. పర్వాలేదు వస్తాం బాబు. అల్లుడు గారు, నన్ను క్షమించండి. అదేంటి మావయ్య గారు, నన్ను మీరు క్షమించమని అడుగుతున్నారు? విషయం ఏమిటో తెలుసుకోకుండా మీ ఇద్దరిని తప్పుగా ఊహించుకున్నాను. ఏంటి మావయ్య గారు మీరు చెప్పేది? నువ్వు నందిని జంటగా బైక్ మీద సిగ్నల్ దగ్గరకు రావటం నేను వరలక్ష్మి చూశాం. మీ ఇద్దరిని జంటగా చూసినప్పుడు వరలక్ష్మి నా వైపు చూసిన ఓ చూపు, అది నేను మాటల్లో చెప్పలేను అల్లుడు గారు. ఆ క్షణంలో నేను కూడా మిమ్మల్ని తప్పుగానే అనుకున్నాను. అందుకే వరలక్ష్మిని ఏం చెప్పి నమ్మించాలో తెలియక నోరు మూసుకుని కూర్చుండిపోయాను. కానీ ఇప్పుడు ఓ మంచి పని కోసం మీరిద్దరూ అంత త్వరగా వెళ్లారని తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది అల్లుడు గారు. మీరు నాకు అల్లుడు కావటం చాలా గర్వంగా ఉంది అల్లుడు గారు. పర్వాలేదు మావయ్య గారు, అందులో మీ తప్పే ఉంది. ఆ పరిస్థితుల్లో మీరు అలా అనుకున్నారు. సర్లేండి, వెళ్ళి అత్తయ్య గారిని చూసొద్దాం పదండి. వద్దు అల్లుడు గారు, ఇప్పుడు మీరు వెళ్ళామని చూడొద్దు. అసలే మీ మీద చాలా కోపంగా ఉంది. మిమ్మల్ని చూడగానే హాస్పిటల్ని కూడా చూడకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడి మిమ్మల్ని అవమానపరుస్తుంది. అది కాదు మావయ్య గారు, నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టే అత్తయ్య గారు కూడా తప్పుగా అనుకున్నారు. నేను ఆవిడ్ని కలిసి జరిగిన విషయం ఆవిడికి అర్థమయ్యేలా చెప్తాను. అల్లుడు గారు, వరలక్ష్మి గురించి నాకు బాగా తెలుసు. మీ మీద కోపంగా ఉండడం వల్ల ఇప్పుడు మీరేం చెప్పినా తను నమ్మదు. నా మాట విని మీరు బయలుదేరండి. నిజం ఆమెకు అర్థమయ్యేలా నేను చెప్తాను. అవును గోపి, ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు నువ్వు వెళ్ళావిని చూస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది. అందుకని ఇప్పుడు వెళ్ళిపోదాం, మరోసారి వెళ్ళి చూద్దాం. సర్లేండి మావయ్య గారు, మేము బయలుదేరతాం. మంచిది అల్లుడు గారు. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. వస్తాం మావయ్య గారు. మావయ్య గారు. ఏంటి అల్లుడు గారు? ఏం లేదు, అదే అర్చన ఎలా ఉంది? ఉందల్లుడు గారు, బాగానే ఉంది. ఇంతవరకు అమ్మ మాటలకు అనుగుణంగా పెరిగిన అమ్మాయి ఇప్పుడు కూడా అలాగే ఉంది. బాధపడొద్దు అల్లుడు గారు. రోజులు మారుతున్న కొద్దీ అన్నీ సర్దుకుంటాయి. సరే మావయ్య గారు, వెళ్ళొస్తాం. వరలక్ష్మి, డాక్టర్ గారు ఏమన్నారు?
అడిగేది నిన్నే వరలక్ష్మి. డాక్టర్ గారు ఏమన్నారు? మట్టిలోను దుమ్ములోను పంచేయిద్దన్నారు. ఆహా. సరే, ఆ మందుల చీటీ ఎలా వరలక్ష్మి, మనం వస్తున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర అల్లుడిని అమ్మాయిని చూశాం కదా. మీరు ఎంపిక చేసిన అల్లుడి లక్షణం ఎలా ఉందో చూశారా అన్నట్టు నువ్వు నా వైపు చూశావు. కానీ వాళ్ళు ఎందుకంత అర్జెంటుగా వెళుతున్నారో తెలుసా? నాకే అల్లుడు లేడు. పరాయి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకులే. రమ్య, ఇంటికొచ్చేసాం. దింపు. దిగు. పద, మెల్లగా మెల్లగా. దా. షూస్ తీసేస్తావా? అత్తయ్య, ఇంటికి తాళం వేసింది. ఎక్కడికెళ్ళుంటారు? అర్చన, నువ్వు వస్తే తాళం ఇమ్మని చెప్పి నాన్నగారు చెప్పారమ్మా. ఆహా, అమ్మ ఎక్కడికెళ్ళింది పిన్ని? హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కా? ఏంటి మీరనేది? అవును అర్చన, మీ అమ్మగారికి వీజింగ్ ప్రాబ్లం ఎక్కువైంది. అయ్యయ్యో, ఊపిరి తీసుకోవటానికి కూడా కష్టపడుతుంటే మీ నాన్నగారు ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. మరి అమ్మకెలా ఉంది? ఏ హాస్పిటల్కి వెళ్ళారు? అదేం చెప్పలేదమ్మా. అయినా భయపడక్కర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. వచ్చేస్తామని చెప్పి వెళ్ళారు. చెకప్ చేయించుకుని వచ్చేస్తారు. బాధపడకమ్మా. ఇక్కడ ఆపు. అమ్మా, 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 ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదమ్మా అర్చన, ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అందుకే హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకుని వస్తున్నాను. మరి డాక్టర్లు ఏం చెప్పారమ్మా? ఏం లేదమ్మా, డస్ట్ ఎలర్జీ, అందుకే ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. మందులు ఇచ్చారు, తగ్గిపోతుందిలే. అమ్మా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని తెలిసి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వెందుకే స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చావు? నువ్వు ఆలస్యంగా రావడం వల్లే విధి లేక ఇష్టం లేని వాళ్ళతో కలిసి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. చూడకూడని చూడాల్సి వచ్చింది. అక్క, ఒక్క క్షణం. చూసావక్క, ఇష్టం లేని వాళ్ళు అనడంతో ఆయన మొహం ఎలా వాడిపోయిందో. నాకన్నా వయసులో పెద్దవారు మీరు. మీతో చనువుగా మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలీదు. కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నానక్క. ఈ మధ్య మీలో చాలా మార్పు వచ్చింది. మేమెప్పుడు మాట్లాడినా 100కి 90 సార్లు మావారు మావారు అని ఆయన గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పేవారు. అలాంటి మీ వారు ఇప్పుడు ఇష్టం లేని వారయ్యారా అక్క? తాళి కట్టిన భర్తని కూడా చూడకుండా నీ కూతురు ముందే ఆయన్ని అవమానంగా మాట్లాడారే. ఆడవాళ్ళకి పేగుబంధం శాశ్వతం కాదక్క, అది తాత్కాలికమే. తాళిబంధమే శాశ్వతం. నాకు తెలుసు సామెత ఉందక్క,
నీకోసం ఎంతమందిని కన్నావు, ఊరివారి కోసం ఎంతమందిని కన్నావు అని. అంటే అర్థం తెలుసా అక్క? నీకోసం కన్నది మగపిల్లలు, ఊరివారి కోసం కన్నది ఆడపిల్లలు. మనకు పుట్టిన మగపిల్లలు మనతోటే ఉంటారు. ఆడపిల్లలైతే వయసొచ్చాక పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతారు. మీరేం దానికి మినహాయింపు కాదక్కా. మీ జీవితాంతం అర్చన్ని మీతోనే ఉంచుకుంటారా? అర్చన మెడలో ఎప్పుడు తాళిపడిందో అప్పుడే ఆవిడ మరో కుటుంబానికి చెందింది. అది అర్థం చేసుకోకుండా అర్చన ఎప్పుడూ మీతోనే ఉంటుందని ఊహించుకోవద్దక్కా. ఈరోజు కాకపోతే రేపైనా అర్చన తన భర్తతో కలిసి ఉండవలసిందే. మీ మంచి చెడ్డలు ఎప్పుడూ చూడాల్సింది మీ భర్తేనక్కా. అది అర్థం చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే క్షమించండి అక్క. వస్తానక్కా. అర్చన, తాళాలు ఇవ్వమ్మా. రమ్య, రామ్మా. పద పదమ్మా. ఏంట్రా బామర్ది, నీ కథ వింటే నాకు చాలా బాధ అనిపిస్తుందిరా. ఆ రోజు రెస్టారెంట్లో నువ్వు ఐ లవ్ యూ చెప్పావంటే మేమంతా చాలా సంతోషించావురా. ఏంట్రా ఇలా అయిపోయింది? సాధారణంగా నువ్వు ఏ ఫిగర్నైనా చాలా ఈజీగా పడగొడతావు, కానీ రేవతి విషయంలో నువ్వు ఫెయిల్ అవుతావు అనుకున్నాను. కానీ ఆమెను పడగొట్టి నిన్ను ప్రేమించేలా చేశావు. కానీ ప్రయోజనమేముందిరా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ జన్మలో అసలు నువ్వు రేవతిని పడగొట్లు అనిపిస్తుందిరా. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒక సంవత్సరంలో కష్టపడి పైకి రావడానికి ఇదేమైనా సినిమానా? ఒకే పాటలో కోటీశ్వరుడు అవడానికి ఉన్నవాడు అయిపోవడానికి నీ చెవిలో పెద్ద పువ్వు పెట్టిందిరా. ఒరేయ్ బావా, తను పెట్టిన కండిషన్లు బట్టి చూస్తే తనకు చాలా పెద్ద పెద్ద లక్ష్యాలున్నాయనిపిస్తుందిరా. బామర్ది, రేవతి పెట్టిన కండిషన్లు చూస్తుంటే నువ్వు ఆమె నీడని కూడా తాకలేవనిపిస్తుందిరా. ఏంట్రా అలా అంటావు? మరి తానేమో కష్టపడి ముందుకు రమ్మంటుంది, చేతి నిండా డబ్బు సంపాదించమంటుంది, అన్ని వసతులు సమకూర్చుకునిరా అంటుంది, అప్పుడే మనిద్దరం కలవడం కుదురుతుంది అంటుంది. ఇదంతా జరిగే పనేనా? బామర్ది, ఆఫ్టర్ ఆల్ ఒక సినిమాకి రమ్మంటేనే నీ కండిషన్లు పెట్టింది. ఇంకెందుకురా నీకు ఆమె మీద ఆశలు? బావా, మేం చెప్పేది విను. నువ్విచ్చిన ఈ మందు మీద ప్రమాణం చేసి చెప్తున్నాన్రా, ఆ రేవతిని మర్చిపోరా. మరో మంచి ఫిగర్ని చూసుకో. ఎందుకంటే తను పెట్టిన కండిషన్లు నువ్వు నెరవేర్చలేవురా. అవునరా, దొరకదు అని తెలిసాక దానికోసం టైం వేస్ట్ చేయటం కన్నా దొరికిన తీసుకొని పాకెట్లో వేసుకుని వెళ్ళిపోవడం మంచిదిరా.
బామర్ది, నువ్వు రేవతిని వదిలేసి వేరే ఫిగర్ని ట్రై చేసుకోవడం మంచిదిరా. రాయ్, ఈ వాసుకి ముందుకు వేసిన అడుగుని వెనక్కి తీసుకోవడం అంటేనే తెలీదురా. ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే దానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నిటిని దాటి సాధించి తీరుతాన్రా. ఆ రేవతిని డీల్ చేయడం నాకు చాలా తేలికరా. నేను కదా ఆమెను చూడకూడదు, తనొచ్చి నన్ను చూడొచ్చుగా. ఏంట్రా బావ నువ్వు అనేది? ఆ రేవతియే నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. అదెలారా? నిన్ను కలవద్దు చూడొద్దు అని చెప్పిన రేవతి తనే వచ్చి నిన్నెలా చూస్తుంది? అదే వచ్చి చూస్తుంది అని చెప్తున్నానుగా. నీకెందుకా డౌటు? వచ్చి చూస్తుంది, వచ్చేలా చేస్తాను. అప్పుడు తెలుస్తుందిరా ఈ వాసు అంటే ఏంటో. ఏంట్రా వీడు చెప్పేది? ఆ రేవతి వీణ్ణి వెతుక్కుంటూ ఎందుకు వస్తుందిరా? ఒరేయ్, వాసు ఏది ఊరికే చెప్పడ్రా. ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటాడు. వాడు జగజ్జంత్రి. ఒకటి టెన్షన్గా ఉందండి. మీరు ఇంటర్వ్యూ కొత్త? అవునండి. మీరు? ఇది నా 60వ ఇంటర్వ్యూ. అలాగా, భయపడకండి, కూల్గా ఉండండి. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉన్నాయి? యాజ్ యూజువల్, ఎప్పుడు అడిగినట్టే పనికిరాని ప్రశ్నలు అన్నీ అడిగారు. మధ్యలో 1-2 కంప్యూటర్ క్వశ్చన్స్ అడిగారు. అంతే, అంతకు మించి ఏమీ లేదు. అయితే మీరు ఈజీగా పెర్ఫామ్ చేసుంటారే. నేనేమంత బాగా పర్ఫామ్ చేయలేదు. లోపల ఒక బట్టతలోడున్నాడు, నాకు తెగ సైట్ కొట్టాడు. వాడిని ఏడిపించారని నేను సరిగ్గా ఆన్సర్ చేయలేదు. ఎనీవే, నాకు ఈ ఉద్యోగం రాదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.